మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ బర్త్డే వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా దాదాపు 80 మందికి వివాహాలు చేశారు. టీజీవీ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీ వెంకటేష్ ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు అభివృద్ధికి ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చానని, ప్రతిసారి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకోవడంతో అభివృద్ధి ఆలస్యమవుతుందని అన్నారు. విజయవంతాలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ఫేర్గా సొసైటీ ద్వారా గోవిందరెడ్డి గారు, శ్రీనివాసులు ఆధ్వర్యాన, అలాగే వ్యక్తులు వెంకటేశ్వర రెడ్డి లాంటి మహేష్ లాంటి వారి సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇక్కడ స్థలం ఇప్పించేదానికి. ఎందుకంటే ఈ సెంటర్లో కావాలంటే ప్రభుత్వ స్థలం ఉంటుంది, దేవస్థానం కావాలి. జనరాశులు స్థలం ఇప్పించేదానికి మన నాయకులు చాలామంది అంత విధంగా ఇబ్బందులు పెట్టారు. స్థలం ఇప్పించాను. అప్పుడు నేను కొద్దిగా పవర్ఫుల్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మినిస్టర్గా ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. నేను అడ్డంకులు వచ్చినా తీసుకొని వచ్చాను. బ్లడ్ బ్యాంక్ తీసుకొని వచ్చాము. విజయవంతాలు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఒక వెల్ఫేర్గా సొసైటీ ద్వారా గోవిందరెడ్డి గారు, శ్రీనివాసులు ఆధ్వర్యాన, అలాగే వ్యక్తులు వెంకటేశ్వర రెడ్డి లాంటి మహేష్ లాంటి వారి